ఇది హైదరాబాద్. ఇక్కడ ఎంతోమంది మెల్లగా ఎలాగోలా జాబ్ చేయడానికి వస్తుంటారు. కానీ వీడు మాత్రం అలా కాదు. రాత్రి పగలు చదివి ఇంటర్వ్యూకి రాలేదు. ఎలాగోలా ఇంటర్వ్యూ చేసేవాడిని కన్ఫ్యూజ్ చేసిన జాబ్ కొట్టాలని వచ్చాడు. కూర్చోమన్నా నించోమని చెప్పలేదు సార్. వేరే ఆఫీస్ బాగా కష్టపడ్డట్టున్నావు, కళ్ళు ఎర్రగైంది. అదేం లేదు సార్. వాట్ అబౌట్ యూ? రెజ్యూమ్లో ఉంది కదా సార్, మళ్ళీ చెప్పడానికి. వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? జాబ్ చేసేది నేను సార్, ఫ్యామిలీ కాదు. నువ్వు ఈ ఫీల్డ్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి? పని చాలా తక్కువ అని బయట టాక్ సార్, అందుకే ఇది ఎంచుకున్నాను. సార్ చెప్పు. ఏం లేదు అదేం లేదు. జస్ట్ నైట్ సెకండ్ షోకి వస్తున్నా రాలేదు సిటీ. నైట్ నువ్వు రాదని అసలు నిద్ర పడలేదు తెలుసా. ఏంటో నేను అసలు నేను మర్చిపోలేకపోతున్నా. నీ కళ్ళు, నీ చెవులు, నీ జుట్టు అసలు. సరే 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 దొరకదు. ఒక నిమిషం సార్, ఓకే సార్ చెప్పు స్వీట్. అంతే అర్జెంట్ ఏం లేదు, యాజ్ పిచ్చ లైట్. ఏం లేదు ఏం లేదు, ఇవాళ నైట్ ఏం రావాలి. నైట్ అంతా పండుకోక అసలు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఒక్కగా అప్పుడు జరిగింది సార్. ఏం లేదు స్వీటీ, ఏమా సార్ అంతా మనం చెప్పినట్టే జరుగుతానులే. సరే ఉంటుంది. సరే అయిపోయిందా? ఇదే సార్ మీది అన్ని చదవాలి. నువ్వు టైం ఇస్తే మిగతా ఇంటర్వ్యూ చేసి పెడతా. కానీ సార్ సరే. వాట్ ఈస్ ద ఎంఆర్? మీకు తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నాను? డాక్టర్కి ఎలా చెప్తావు మన మెడిసిన్ గురించి? మా ఊళ్ళో అయితే నోట్తో చెబుతారు సార్, మరి మీరు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. ఓకే, నువ్వు ఈ జాబ్కి ఎందుకు వచ్చావు? ఈజీ ఓకే, పని తక్కువ పైసలు ఎక్కువ అని బయట టాక్ సార్. సంగీతం
డే అండ్ నైట్ సార్? మ్యూజిక్ పెట్టు. నైట్ ఎలా బిజీయే కదా, నైట్ ఎందుకు అడుగుతాం? డే ఎక్కడ ఉంటావు చెప్పు. అప్పు ఇచ్చే వాళ్ళ దగ్గరగా, అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర దూరంగా తిరుగుతూ ఉంటా సార్. సో మా కంపెనీ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ కమ్మే బయట ఏం లేదు సార్. నాకైతే మ్యూజిక్ పెట్టు. కంపెనీ గురించి, మా కంపెనీ గురించి డాక్టర్లతో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మా ఊళ్ళో అయితే నోట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మీరు ఎలా చేయమంటే అలా చేస్తారు. మ్యూజిక్. చివరిగా నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? మీ మీద మీ ఆమెకు ఉండాలి సార్ ఎప్పుడు నాకు కానీ. ఈ జాబ్ నీకే వస్తాయి ఏమనుకుంటావు? ఫస్ట్ నేను అడ్వాన్స్ తీసుకోవాలి సార్, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు మాకు చాలా ఉంటాయి సార్. ఓకే, నువ్వు వెళ్ళచ్చు. మామ చెప్పురా, జాబ్ అయిపోయిందిరా. మొన్న ఎట్లా చేద్దాం అయిపోయిందిరా, పిచ్చి లైట్. వస్తున్నా, నైట్ పార్టీ రెడీ. సాయి, ఇంకొకరు పంపించు ఇంటర్వ్యూకి. వీడి ఏదో జవాబు పాడాలి. చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ ఏదో పాట.